అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నియమించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు మలసాల భరత్ కుమార్. అనకాపల్లి ప్రాంతంతో తన కుటుంబానికి 4 దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. సీటు ఇస్తే మంత్రి అమర్నాథ్ సహకారంతో వచ్చే ఎన్నికల్లో గెలుస్తానంటున్న మలసాల భరత్ తో మా ప్రతినిధి రామచంద్రరావు ఫేస్ టు ఫేస్. తాజాగా వైఎస్ఆర్సీపీ ప్రకటించిన సమన్వయకర్తలో అనకాపల్లి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి సంబంధించి భరత్ను నియమించారు. ఈ దశలో ఆయన మర్యాదపూర్వకంగా ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని కూడా కలిసిన పరిస్థితి. ఈ దశలో ఆయనతో కొన్ని అంశాలు మనం మాట్లాడదాం. భరత్ గారు, ఈరోజు చూశారు కదా మీ పేరు ప్రకటించారు, ఆ విషయం తెలిసాక ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఆనందంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, మంత్రి అమర్నాథ్ గారి ప్రోత్సాహంతో ఈ మా రూరల్ ప్రాంతానికి, గ్రామీణ ప్రాంతానికి, అదే రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా అనకాపల్లి ప్రజలు ఈ 3 నెలలు ఈ ఎలక్షన్ అయినంత వరకు వెనకాతలో ఉండి వెన్నుదన్నుగా ఉండి ఈ అనకాపల్లిని మళ్ళీ వైఎస్సీపీ జెండా ఎగరేస్తారని కోరుకుంటున్నాను. అనకాపల్లి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి ప్రజల్లోకి మరింత అందుబాటులో చేకూర్చడానికి నా వంతు కృషి చేస్తాను. ఓకే సార్, వ్యక్తిగతంగా మీకు కావచ్చు, మీ కుటుంబానికి రాజకీయాలతో కానీ లేకపోతే ఆ ప్రాంతంతో ఎలాంటి అనుబంధం ఉంది? మా కుటుంబం గత 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోనే ఉందండి. మా ఫాదరు, మదరు, మా తాతయ్య, మా నాయనమ్మ గాను వీళ్ళందరూ ఏదో పదవి సర్పంచ్ గాను, ఎంపీటీసీ గాను, ఎంపీపీ గాను, జడ్పీటీసీ గాను చేస్తున్నారు. అమర్నాథ్ గారు నాకు సోదరులు అంటారు. ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఈ ఎలక్షన్ గురించే కాదు, అమర్నాథ్ గారు రాజకీయాలు ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లోకి రావడానికి కానీ అన్ని వైపులా ఆయన నాకు సపోర్ట్ చేశారు. సో ఆయన ఎల్లప్పుడూ నాకు సపోర్ట్గా ఆయన కానీ, ఆయన కుటుంబం కానీ, ఆయన వెనకాల నడిచే కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ నాకు సపోర్ట్ చేయడానికి చెప్పారనమాట అమర్నాథ్ గారు. అనకాపల్లి సమన్వయకర్త భరత్ మాటలు బట్టి దాదాపుగా 30 సంవత్సరాలుగా వారి తల్లి అలాగే తండ్రులు కూడా రాజకీయంగా అలాగే సామాజిక సేవలో కూడా చాలా అనుబంధం ఉన్న పరిస్థితి. ఈ దశలో సీఎం జగన్మోహన్ రెడ్డి తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ముఖ్యంగా ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కుటుంబంతో తనకు చాలా కాలంగా తన కుటుంబానికి అనుబంధం ఉన్న నేపథ్యాన ఖచ్చితంగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే గెలవడమే కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎం చేసే అవకాశం కూడా లభిస్తుందని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.